హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ, దరఖాస్తులకు ముహూర్తం ఫిక్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయడం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కులగణన సర్వేలో తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారన్నది ప్రజల్లో కొంత అయోమయం నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుల అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కేబినెట్ సబ్ కమిటీకి జనవరి 4వ తేదీన ఆమోదం లభించింది. నిశ్చితంగా పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్లకు ఈ మొత్తం ప్రక్రియను బాధ్యులను ప్రభుత్వం చేసింది. ముసాయిదా జాబితాను గ్రామసభ వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతనే ఆమోదించనున్నారు. ఆహార భద్రతా కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చడంతో తొలగింపునకు కూడా అవకాశం కల్పించనున్నారు. అర్హత కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. కొత్త ఆహార భద్రతా కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, రెవెన్యూ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ లేదా వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారులు జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు లాగిన్కు పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్, సిపిఎస్కు పంపాలి. ఈ ఫైనల్ జాబితా ప్రకారం సిపిఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రతా కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రతా కార్డులలో సభ్యుల చేర్పులతో పాటు తొలగింపులు చేయాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.